మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ కార్యక్రమంలో కలకలం రేగింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో కనిపించలేదు. ఫ్లెక్సీలో జిల్లా మంత్రి సీతక్కతో పాటు మిగతా మంత్రులందరి ఫోటోలు ఉండగా కొండా సురేఖ ఫోటో మాత్రం లేదు. సొంత జిల్లా అధికారిక కార్యక్రమాల్లోనే కొండా సురేఖ పేరు, ఫోటో లేకపోవడంపై కొండా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లా మంత్రి కొండా సురేఖను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా, లేదా మంత్రివర్గం మార్పులపై అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫోటో లేకపోవడం వెనుక అధికారుల అత్యుత్సాహమా, లేదా అధిష్టానం ఆదేశాలతోనే తప్పించారా అని చర్చించుకుంటున్నారు. ఫ్లెక్సీ వ్యవహారం వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారగా కొండా సురేఖ మంత్రి పదవి దాదాపు పోయినట్లేనంటూ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై కొండా సురేఖ వర్గంలో తీవ్ర అసంతృప్తిలో ఉండగా ఈ అంశం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ కార్యక్రమంలో కలకలం రేగింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో కనిపించలేదు. ఫ్లెక్సీలో జిల్లా మంత్రి సీతక్కతో పాటు మిగతా మంత్రులందరి ఫోటోలు ఉండగా కొండా సురేఖ ఫోటో మాత్రం లేదు. సొంత జిల్లా అధికారిక కార్యక్రమాల్లోనే కొండా సురేఖ పేరు, ఫోటో లేకపోవడంపై కొండా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లా మంత్రి కొండా సురేఖను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారా, లేదా మంత్రివర్గం మార్పులపై అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫోటో లేకపోవడం వెనుక అధికారుల అత్యుత్సాహమా, లేదా అధిష్టానం ఆదేశాలతోనే తప్పించారా అని చర్చించుకుంటున్నారు. ఫ్లెక్సీ వ్యవహారం వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారగా కొండా సురేఖ మంత్రి పదవి దాదాపు పోయినట్లేనంటూ నియోజకవర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఈ వ్యవహారంపై కొండా సురేఖ వర్గంలో తీవ్ర అసంతృప్తితో ఉండగా ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.